సమయంలో మరి సహోదరి రాములమ్మ తన యొక్క గృహంలో ఈ రీతిలో కూడిక కలిగి ఉండడాన్ని దేవుడి చెప్పడం బట్టి వందనాలు. ఈ కూడికలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవచ్చు. దాంట్లో ఒక కోణాన్ని మనం కొన్ని కోణంలో మనం ధ్యానిద్దాం రండి. ఈ సమయంలో రాములమ్మ యొక్క గృహంలో ఈ రీతిలో మరి సంఘంగా చేరి కొన్ని మాటలు మనం వాక్యం ధ్యానించుకుని దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగటం కొరకే కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఒక మాట చదివినట్టయితే మొదట కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదాం. మొదట కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. మళ్ళా చదువుదాం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి మాట ఏంటంటే, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. కాబట్టి రక్షణ బట్టి అంటే మనం పొందుకున్న రక్షణ, మనం అనుభవిస్తున్న రక్షణ మనకు ఎలాంటిదంటే గొప్ప మహిమకరముగా ఉంది. ఎలా ఉంది? మహిమకరంగా. సో ఈ యొక్క రక్షణ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే రక్షించబడ్డామో, ఏదైతే ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకున్నామో, ఏదైతే జీవితం మార్చుకుంటూ వచ్చామో, ఏ రక్షణ అయితే మన పాపాలు ఒప్పుకోవడానికి మెయిన్ కారణమైందో ఆ రక్షణ ఎలాంటిదంటే దేవుని యొక్క మహిమతో, గొప్ప మహిమతో మనకు కలిగినదని అర్థం. నిజంగా ఇక్కడ ఉంది, నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగాను. అంటే దేవుని రక్షణ, ప్రభు ఇచ్చిన రక్షణ, ప్రభు ద్వారా అనుగ్రహించబడినటువంటి రక్షణ ఎప్పుడైతే మనం కలిగి ఉంటున్నామో అప్పుడు దేవుని యొక్క గొప్ప మహిమను మనం కలిగిన వారుగా ఉంటాం. ఏమంటాము? దేవుని యొక్క మహిమను, గొప్ప మహిమను కలిగిన వారుగా ఉంటాం. అంటే ఈరోజు మనకు రక్షణ లేకపోతే, ఈరోజు పాప క్షమాపణ అనుభవం లేకపోతే, ఈరోజు మన జీవితంలో పాపాలు ఒప్పుకున్న అనుభవం లేకపోతే, ఈరోజు మన జీవితంలో మనం ఏవైతే రహస్యమైన పాపాలు చేస్తూ వచ్చామో, గూఢమైన పాపాలు చేస్తూ వచ్చామో, అంధకార సంబంధమైన పాపాలు చేస్తూ వచ్చామో, మరుగుగా చేయబడిన పాపాలు ఏవైతే చేస్తూ వచ్చామో, అంటే మరుగుగా చేయబడతాం మనం మరుగుగా చేసుకోను, ఏవైతే పాపాలు ఉంటాయో వాటన్నిటి విషయాల్లో మనం ఒప్పుకొనినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపల నుండి, దుష్టత్వం నుండి మనల్ని కాపాడేవాడు ఉంటాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక మనిషి పాపల నుండి, లోకం నుండి విమోచించబడితే, పాప అలవాట్ల నుండి, పాప శరీర కోరికల నుండి, పాప ఆలోచన నుండి ఒక మనిషి విడిపించబడితే, విడుదల పొందితే, ఆ పాపం నాకొద్దు, ఇక నేను పాపం చేయను, ఈ పాపంలో వచ్చే జీతం మరణము, ఈ పాపం మరణం తెచ్చే పాపం నేను చేయనని, ఈ మరణం తెచ్చిన పాపం ఇంతకుముందు ఏదైతే చేశానో దానిని పోగొట్టుకోవడానికి యేసు ప్రభా నీ దగ్గరకు వచ్చి నువ్వు కలువరిశిల్లో కార్చిన రక్తం ద్వారా నాలో ఉన్న ప్రతి పాపాన్ని కడుగు ప్రభా అని మనం అడిగినప్పుడు ఆయన మనం ఏదైతే పాపములు చేస్తూ వచ్చామో, మరణం పొందటానికి యోగ్యమైన పాపములు, మరణం పొందటానికి అర్హమైన పాపములు, మరణం పొందటానికి ఏవైతే మనం పాపం చేస్తూ వచ్చామో ఆ పాపములు యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తం ద్వారా కడిగి మనకేం చేస్తున్నాడు? ఆయన రక్షణ మనకి ఇస్తున్నాడు. అంటే ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకున్నామో ఆయన కడిగి ఆయన రక్షణ మనకి ఇస్తున్నాడు. ఆ రక్షణ మనం పొందుకోవడం ద్వారా ఏమి జరుగుతుందంటే ఒక గొప్ప మహిమను మనం కలిగి ఉంటాడు. ఏ మహిమ? దేవుని యొక్క మహిమ. ఏదైతే దేవుని మహిమ ఉంటుందో, ఏదైతే దేవుని మహిమ ఉందో ఆ గొప్ప మహిమ, ఆ శ్రేష్టకరమైన మహిమ, ఆ ఎంతో గొప్ప మహిమని మనం ఏం కలిగి ఉంటున్నాం? పొందుకుంటున్నాం, కలిగి ఉంటున్నాం. ఈరోజు రక్షణ లేని వ్యక్తిలో దేవుని ద్వారా ఇవ్వబడుతున్న గొప్ప మహిమని పొందుకోలేని వాడు ఉంటాడు. రక్షణ లేని వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, రక్షణ పొందుతున్నటువంటి వ్యక్తిలో ఏముంటుందండి? దేవుని యొక్క గొప్ప మహిమ ఆ వ్యక్తిలో కనబడుతుంది. అంటే చూడండి, నీ రక్షణ వల్ల ఏం జరుగుతుందండి? అతనికి గొప్ప మహిమ కలిగిన. అంటే ఏ రక్షణ అయితే మనం పొందుకుంటున్నామో, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి, అయ్యా నా పాపాలు క్షమించని, నీ రక్తంతో కడగమని మన పాపాలు ఒప్పుకుని ఆయన ద్వారా రక్షించబడిన అనుభవాలకు, రక్షణ అనుభవం ఎప్పుడైతే పొందుకుంటున్నామో అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయబడుతున్నామండి? ఏం చేయబడుతున్నాం? ఏం చేయబడుతున్నాం అంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క మహిమను, మనం గొప్ప మహిమను మనం పొందుకుంటున్నాం. ఈ గొప్ప మహిమ అంటే అసలు అర్థం ఏంటి అని అంటే కొన్ని కోణాలు మన బైబిల్లో చూడొచ్చు. వాటిని మనం చూడక మునుపు ప్రభు నడిపింపు గారికి వచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా నీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి.
దాసుడి కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడికి యజమానురాలు వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాం. మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో సహోదరి రాములు మాకు గృహంలో జరుగుతుంది ఈ కూడికి దీవించండి. ఈ కూడికి ద్వారా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తాం. మీ ఉద్దేశం, మీ ఆలోచన మా పట్ల ఏమైతుందో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎంతో మంది ప్రభా మరి రక్షణ లేని అనుభవాలతో వస్తున్నారు, లోకానుసారంగా జీవిస్తూ వస్తున్నారు. అటు వారందరూ కూడా సంపూర్ణమైన పరిపూర్ణమైన రక్షణ క్రీస్తులను అనుగ్రహించి మహిమ పొందండి. కూడికి కూడా దీవించి ఆశీర్వదించి నాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, దేవా మీ సంపూర్ణమైన మీ చిత్తం కూడా బయలుపరచమని తండ్రి. ఆ రక్షణ మేము పొందుకున్న రక్షణ గొప్ప మహిమను మాకు ఇస్తుంది. అసలు ఆ గొప్ప మహిమ అంటే ఏంటో కొన్ని మాటలు మేము ధ్యానించుకోబోతుండగా మరొకసారి మీ ఆత్మాభిషేకం నడిపి దయచేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం మెప్పి పడజానంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాటను చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగేను. కాబట్టి దేవుని యొక్క రక్షణ అంటే ప్రభు ఇచ్చే రక్షణ వల్ల ఏం జరుగుతుంది? ఆ రక్షణ మనం పొందుకున్నప్పుడు దేవుని యొక్క గొప్ప మహిమ మనం కలిగి ఉంటున్నాం. అసలు దేవుని యొక్క గొప్ప మహిమ అంటే ఏంటి అంటే ఒక 5 విషయాలు మనం చూడొచ్చు. దేవుని యొక్క గొప్ప మహిమ ఒక 5 విషయాలు. దాంట్లో అసలు గొప్ప మహిమ అంటే ఏంటంటే వ్యాఖ్యానంలో ఉంటాయని నేను చెప్తాను. మొట్టమొదటిగా గొప్ప మహిమ అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే గొప్పది. ఈ మహిమ ఎలాంటిది అంటే ఒక రకంగా చెప్పాలంటే గొప్పది అంటే గొప్పతనం కలిగిందని అర్థం. ఈ లోకంలో ఉన్న వాటికంటే కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి అన్నిటికంటే కూడా ఈ యొక్క మహిమ ఎలాంటిదంటే ఉన్న వాటిలన్నిటికల్లా కూడా గొప్పతనం కలిగిందంటే. అంటే ఈ లోకంలో రక్షణ పొందినటువంటి వ్యక్తిలో దేవుని మహిమ ఉంటుంది. ఆ మహిమ ఎలాంటిదంటే ఈ లోకంలో ఉన్న దానికంటే కూడా గొప్పతనం కలిగిందంట. ఒక మనిషి గొప్పతనం ఎప్పుడు కనపడుతుంది? ఎప్పుడు చూడండి, ఒక పంచాయతీ సర్పంచ్ గొప్పతనం ఎప్పుడు? ఆయన పంచాయతీ సర్పంచ్ అయినప్పుడు. అవునా? ఆ పనిలో తాను మంచిగా జీవిస్తున్నప్పుడు. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ తన హోదాను తాను పొందుకుని ఆ హోదాను జరిగిస్తూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు తన గొప్పతనం ఏంటన్నది మనకు బయటకు వస్తూ ఉంది. అట్లాగే ఒక మనిషికి అంటే ఒక విశ్వాసికి గొప్పతనం ఏంటంటే రక్షణ. ఒక విశ్వాసి రక్షణ పొందటమే తన జీవితంలో గొప్ప ధన్యతలోకి ఆ వ్యక్తి వెళ్తున్నాడు. అసలు మహిమ అన్నదానికి సూచన చూస్తే ఒక మాట చెప్పాలంటే ఇది గొప్పతనం కలిగిందంటే ఈ మహిమ ఎలాంటిది? గొప్పతనం కలిగింది. ఎంతో గొప్పతనం కలిగింది కాబట్టి ఆ రక్షణ పొందుకున్న మన జీవితాల్లో ఒక గొప్ప జీవితాన్ని క్రీస్తు యేసు మనం ఏ ప్రజల మధ్యలో ఉంటున్నామో ఆ ప్రజల మధ్యలో మనల్ని ఏం చేస్తున్నాడు ప్రభు? గొప్పవారుగా ఉంచుతున్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చూసినట్లయితే 14వ వచనం. అన్యుల దేవతలను అనుసరింపగయు వాటిని పూజింపగయు నన్ను ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వాళ్ళని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడని యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీ పైవాడుగా ఉండు కానీ క్రిందవాడుగా ఉండవు. అంటే ఇక్కడ ఒక కోణం చూసినట్టే నువ్వు పైవాడుగా ఉంటావు, కిందవాడుగా ఉంటావు. నేను ఆయన తలగా నియమిస్తున్నాడు కదా, తోకగా నియమించాడు. అంటే అర్థం ఏంటి? నిన్ను గొప్పతనంలోకి తీసుకెళ్తున్నాడే కానీ ఆయన గొప్పతనంలోకి నన్ను నడిపిస్తున్నాడే కానీ మనల్ని తగ్గించాలన్న ఉద్దేశం దేవుని కాదు. మనం తక్కువ వారికి ఉండాలని, లో స్థితిలో ఉండాలని, ఇంకా దిగజారిపోయిన స్థితిలో ఉండాలన్న దేవుని ఉద్దేశం కాదు. రక్షించబడిన ప్రతి వ్యక్తి, రక్షణ పొందుకున్న ప్రతి వ్యక్తి, రక్షణ అనుభవం కలిగిన ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తులైతే రక్షణ అనుభవం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చూడగా ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవుని దృష్టిలో తలగా నియమించబడుతున్నాడు. ఆ వ్యక్తి పైవాడుగా ఉంటున్నాడు కానీ కింద వాడికి ఎప్పుడు ఉంటల్లా. అంటే అర్థం ఏంటి? దిగజారిపోయిన వాడికి ఎప్పుడు ఉంటల్లా, అంటే పడిపోయిన స్థితిలో ఎప్పుడు ఉంటల్లా, జారిపోయే స్థితిలో ఉండట్టు ఉంటల్లా. ఇంకా ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉందంటే ఒక గొప్పవాడు తలగా దేవుడు నియమిస్తున్నాడు, అతని యొక్క ప్రాముఖ్యతలో నియమిస్తున్నాడు, అతను తోగ్గా నియమిట్లా తలగా నియమిస్తున్నాడు, పైవాడుగా ఉంచుతున్నాడు కానీ కింద వాడుగా ఉంచట్లా. అంటే అర్థం ఏంటండి? అదొక గొప్ప జీవితం. కాబట్టి రక్షణ అనుభవం కలిగిన వ్యక్తిలో ఈ మహిమను ఉంటుంది. ఈ మహిమ ఎలాంటిదంటే ఈ మహిమ ఉంటుంది. ఈ మహిమ ఎలాంటిదంటే గొప్పతనం కలిగింది. ఈ మహిమ ఎలాంటిది?
గొప్పతనం కలిగింది, చాలా గొప్పతనం కలిగినట్టు. గొప్పది అంటే గొప్పతనం కలిగిందా రాదు, దానిలో గొప్పతనం ఉంది. అది ఎలాంటిదంటే మనం పొందుకున్న రక్షణ మనల్ని అవమానపరిచేది కాదు. మనం పొందుకున్న రక్షణ, చాలా మంది అంటారు నీ దేవుణ్ణి నమ్మితే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, రక్షణ మార్పు బాప్తిసం తీసుకున్నావు కదా, నీ దేవుణ్ణి నమ్మినా నీకు కష్టాలు రావట్లేదు, కష్టాలు వస్తున్నాయి, నీ దేవుణ్ణి నమ్మినా నీకు అవమానాలు వస్తున్నాయి, నీ దేవుణ్ణి నమ్మినా నీకు బాధలు వస్తున్నాయి, ఏంది నువ్వు దేవుణ్ణి నమ్మితే ఇంకా నీకు ప్రయోజనం ఏందని చాలా మంది మనల్ని అవమానించేవారు ఉంటారు. కానీ అసలైన విషయం ఏంటంటే, మనం పొందుకున్న రక్షణ ఏ రోజు కూడా మనం తక్కువ వరకు చేయదు. ఇది మనుషుల యొక్క చూసే చూపు కానీ, మనుషుల యొక్క ఉద్దేశాలు మన మీద సరిగా లేకపోవటాన్ని బట్టే వాళ్ళు ఏమంటారు, నువ్వు నమ్మిన దేవుడు ఏమయ్యాడు, నువ్వు పొందుకున్న రక్షణ ఏమైంది, నీ జీవితం ఏంది, ఎట్లా ఉంది, నీ దేవుడు ఉంటే నేను చూడకుండా ఉంటాడా, ఈ కష్టాల బాధల నుంచి బయట వేయకుండా ఉంటాడా, ఇట్లాంటి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ లేఖన భాగాలు అంటున్నాయి కదా, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మొట్టమొదటిగా ఏమంటుందంటే, దేవుని యొక్క వాక్యం ఏమంటుంది, మనం పొందుకున్న రక్షణ ఎలాంటిదంటే మనల్ని గొప్పతనంలోకి తీసుకెళ్ళేది, కానీ మనల్ని ఏం చేయదు, చిన్న చూపు మనం తీసుకురాదు. అంటే తగ్గిపోయినటువంటి జీవితాన్ని మనకు ఇవ్వదు, నిస్సహాయ జీవితం మనకు ఇవ్వదు. మనం పొందుకున్న రక్షణ ఎలాంటిదంటే మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళేది, కానీ ఆ రక్షణ మనం దిగజార్చేది కాదు. రక్షించబడిన వారు తమ జీవితాన్ని ఆ రక్షణ కాపాడుకోలేక దిగజారిపోతున్నారే, కానీ ఎప్పుడూ కూడా చూడండి, ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణ ఎలాంటిదంటే అది గొప్పది, అది గొప్పతనం కలిగింది, గొప్ప ప్రాముఖ్యత కలిగింది, తలగా నియమించబడింది, తోకగా నియమించబడాల, తలగా ఉంటుంది, తలగా నియమిస్తుంది మనల్ని ఆ రక్షణ. ఒక మాటలో చెప్పాలంటే ఆ రక్షణ మనం తలెత్తుకునేలాగా చేస్తుంది. అంత గొప్ప రక్షణ, అది దేవుని మహిమతో మనకి ఇవ్వబడింది. ఎలాంటిదండి, దేవుని మహిమ. కాబట్టి ఈ రక్షణ ద్వారా దేవుని యొక్క మహిమను మనం కలిగి ఉంటున్నాం. ఎలాంటిదంటే దేవుని మహిమ గొప్పతనం కలిగింది. రెండోదికి దేవుని మహిమ ఎలాంటిది తెలుసా, రెండోదిగా కోణంలో చూసినట్టయితే రండి, కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం, నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగాను. ఇక రెండో కోణం చూస్తున్నాం, ఈ రక్షణ ఎలాంటిది అంటే, క్షమించండి, ఈ రక్షణ అంటే ప్రభు అనుగ్రహించిన రక్షణ మనం పొందుకోవడం ద్వారా దేవుని మహిమ మనం కలిగి ఉంటాం. ఈ రక్షణ పొందుకున్న మనలో దేవుని మహిమ ఉంటుంది కదా, ఆ మహిమ ఎలాంటిదంటే మొదటిగా గొప్పతనం కలిగింది. రెండోదిగా మహిమ ఎలాంటిదంటే, ఒక కోణంలో చెప్పాలంటే ఆ మహిమ రెండో కోణం చూడొచ్చు, విశేషమైనదంట. ఎలాంటిదండి, విశేషమైనది. ఒక మాటలో చెప్పాలంటే ఎంతగానో విశిష్టత కలిగిందని అర్థం. విశిష్టత విశేషమైనది అంటే అర్థం ఏంటి చెప్పండి, విశిష్టత విశేషమైనది అంటే అర్థం ఏంటి? ఒక్కోసారి అడుగుతాం కదా, ఎవరన్నా ఒక రకంగా చెప్పాలంటే ఒక నూతనమైనది అని కూడా చెప్పచ్చు, ఒక సంతోషాన్ని ఇచ్చేది. ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటిది, సంతోషాన్ని ఇచ్చేది. మీరు చూడండి, పెళ్ళైన కొత్తలో అడుగుతారు, ఏమ్మా ఏమైనా విశేషం ఉందా అంటారు. ఏమంటారు, ఏమైనా విశేషం ఉందా అంటారు. ఏంటి ఆ విశేషం అంటే, మంచిగా చూసుకోవడం కదా అక్క, ఏమైనా గర్భఫలం ఉందా లేదా అని అడుగుతూ వస్తారు. ఎందుకు అడుగుతారు, పెళ్ళైన కొత్తలో అంటే ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత అడుగుతారు, ఏమ్మా ఏమైనా విశేషం ఉందా. ఒక సంవత్సరం అయిన తర్వాత అడుగుతారు, ఏమ్మా ఏం విశేషం లేదా అంటారు. సంవత్సరం అయింది పెళ్ళి, ఏం విశేషం లేదా అంటారు. అంటే అర్థం ఏంటి, ఒక సంతోషాన్ని ఇచ్చే వార్త ఏమన్నా ఉందా, విశేషమైనది, విశిష్టత కలిగిందంటే అర్థం ఏంటంటే సంతోషకరమైనది, సంతోషాన్ని ఇతరులకు ఇచ్చేది. కాబట్టి ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణ మనం పొందుకోవడం ద్వారా ఆ దేవుని దగ్గర ఉన్న మహిమను మనం పొందుకోగలుగుతున్నాం. రక్షణ పొందుకున్న ప్రతి వ్యక్తిలో దేవుని మహిమ ఉంటుంది. ఆ దేవుని మహిమ ఎలాంటిదంటే మొదటగా గొప్పతనం కలిగింది, రెండోదిగా విశేషమైనది, విశిష్టత కలిగినది. అంటే అనేకులకు సంతోషాన్ని ఇచ్చేది. ఆ విశేషమైన రక్షణ మనం కలిగి ఉండటం ద్వారా దేవుని మహిమ మనలో ఉంటుంది. కాబట్టి చూడండి, ప్రభు ఇచ్చే రక్షణ మనం కలిగి ఉండటం ద్వారా విశేషమైన మహిమ మనలో ఉంటుంది. ఈ మహిమ ఎలాంటిదంటే సంతోషకరమైనది, కానీ మనకు దుఃఖాన్ని కలిగించేది కాదు. అంటే చూడండి, రక్షణ ఎంత గొప్పదో, మనం పొందుకున్న రక్షణ ఎంత గొప్పది, అది దేవుని మహిమ. ఆ రక్షణ మనం కలిగి ఉండటం ద్వారా దేవుని మహిమ మన మీదకి వస్తుంది. ఈ దేవుని మహిమ ఎలాంటిది, ఒక మాట చెప్పండి సార్, రక్షణ గురించి తర్వాత చూద్దాం. దేవుని మహిమ ఎలాంటిది, గొప్పదనం కలిగింది. రెండు, ఈ దేవుని మహిమ ఎలాంటిది, అనేకులకు సంతోషాన్ని కలగజేసేది. ఎలాంటిదండి, అనేకులకి సంతోషాన్ని కలగజేసేది. మీరు చూడండి, దేవుని యొక్క ప్రసన్నత. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క విశేషమైనటువంటి అంటే సంతోషాన్ని ఇచ్చేది. ఆకాశంలోని మేఘము ప్రత్యక్షము గుడారం మీద కమ్మినప్పుడు దేవుని ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారు. ఉంటుందా, దేవుడే మనతో ఉన్నాడన్న సంతోషం ఉంది దేవుని ప్రజలకి. కాబట్టి దేవుని మహిమ ఎలాంటిదంటే
అది మానవుడికి సంతోషాన్ని కలిగించేది. విశేషమైనది అంటే ఒక ప్రత్యేకమైనది. మాటలు చెప్పాలంటే అనేకులకి సంతోషాన్ని ఇచ్చేది. ఎలాంటిదండి? అనేకులకి సంతోషాన్ని ఇచ్చేది. ప్రత్యేకమైనది అంటే ఆ ప్రత్యేకతను బట్టి అనేకుల్లో సంతోషాన్ని వస్తుంది. విశేషమైనది అంటే అర్థం ఏంటి? ప్రత్యేకమైనది. దాంట్లో నుండి మానవుడికి సంతోషం వచ్చేది. అసలు ఈ ఈ యొక్క ఒక మాటలో చెప్పాలంటే ఈ రక్షణ పొందుకోవడం ద్వారా దేవుని మహిమ మనలోకి వస్తుంది. అది ఎలాంటి దేవుని మహిమ? రక్షణ కలిగిన వారు దేవుని మహిమ ఉంటుంది. మొదటగా దేవుని మహిమ ఎలాంటిది? గొప్పతనం కలిగింది. 2 విశేషమైనది అంటే సంతోషాన్ని ఇచ్చేది. ఏమిస్తుందండి? సంతోషం. దాన్నే ఒక మాటలో రాయబడుతూ వచ్చింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషం ఆయన యొక్క ఉన్నది. అంటే సంతోషం అంటే అర్థం ఏంటి? ఆనందం. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే రెండో కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఏంటి రెండో కోణం అంటే మహిమ. అంటే ఆ యొక్క మహిమ ఎలాంటిది? రక్షణ పొందుకున్న వ్యక్తులు ఉన్న మహిమ ఎలాంటిది అంటే ఒకటి గొప్పదనం కలిగింది, రెండోది విశేషమైనది అంటే అనేకులు సంతోషాన్ని నింపేది. ఈ సంతోషం ఎలా ఉంది? ఆ మహిమ ఈ సంతోషం ఎలా ఉంది కదా? ఎక్కడుందంటే దేవుని దగ్గరే ఉంది. ఎవరైతే రక్షణ పొంది ఉంటారో వారిలోకి దేవుని మహిమ రావడం ద్వారా దేవుని దగ్గర ఉన్న సంతోషాన్ని మనకి ఇవ్వబడుతుంది. ఏమవుతుందండి? దేవుని దగ్గర ఉన్న సంతోషం మనకి ఇవ్వబడుతుంది. చూడండి, అదే అంటున్నాడు. ఏముంది? బలమును సంతోషం ఆయన వద్ద ఉన్నవి. అంటే ఏ దేవుని దగ్గర అయితే బలము సంతోషం ఉందో, అంటే ఏ దేవుని దగ్గర అయితే సంతోషం ఉందో ఆ దేవుని దగ్గరకు వచ్చి మనం రక్షించబడినప్పుడు మనకి దేవుని మహిమ అనుగ్రహించబడుతున్నారా? ఆ మహిమ ఎలా ఉన్నట్టు ఒకటి, ఆ ఏదైతే రక్షణ పొందిన వ్యక్తిలో దేవుని మహిమ ఉంటుందో ఆ మహిమ ఎలాంటిది? మొదటిగా గొప్పతనం కలిగింది. 2 విశేషమైనది, విశిష్టత కలిగింది. అంటే ఓ ప్రాముఖ్యత కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రత్యేకమైనది. ఇంకో మాటలో చెప్పాలంటే అది ఎలాంటిదంటే మానవుడికి సంతోషాన్ని ఇచ్చేది. అంత గొప్ప విశేషకరమైన సంతోషాన్ని ఇచ్చే ఆ రక్షణ కలిగిన వ్యక్తిలో మహిమ ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం రక్షించబడాలి. ఎందుకు? గొప్పతనంలోకి మనం రావాలన్నా, గొప్పతనం కలిగిన మహిమ మనలో ఉండాలన్నా, ఇంకా ఆ యొక్క విశిష్టత కలిగింది అంటే విశేషమైనటువంటి మహిమ మనలో ఉండాలన్నా మనం ఏం చేయాలా? రక్షణ పొందాలి. ఆ పొందుకున్న రక్షణ కూడా కాపాడుకుంటేనే, రక్షణ పొందేమని గొప్ప కాదు, ఆ పొందుకున్న రక్షణ కూడా మనం కాపాడుకుంటేనే మనం గొప్పతనం కలిగినటువంటి మహిమను కలిగి ఉంటాం. మన జీవితం కూడా గొప్పగా ఉంటుంది. 2 విశేషమైన జీవితం మనలో ఉంటుంది. మనలో సంతోషం ఉంటుంది. ఆ సంతోషకరమైన మహిమ కూడా మనలో ఉంటుంది. మనలో కూడా సంతోషం ఉంటుంది. ఇక 3వదిగా చాలా మంది దేవుని మందిరంకి వస్తే కూడా బాధలు దుఃఖాలు పోవు. ఏడుపు మొహంతోనే మనం దేవుని మందిరంలో ఉంటాం. ఎందుకని? రక్షణ పొందుకున్నాం, కానీ ఈ విశేషకరమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే మహిమ మనలో లేదు. అంటే అర్థం ఏంటి? రక్షణ పొందుకున్నాం కానీ దాన్ని పోగొట్టుకుంటామని అర్థం. ఇక 3వ విషయం, కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ, క్షమించండి, 21వ అధ్యాయం 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి ఏం జరుగుతుందండి? గొప్ప మహిమ కలుగుతుంది. ఈ మహిమ ఎలాంటిదంటే మొట్టమొదటిగా గొప్పతనం కలిగింది. 2 ఈ మహిమ ఎలాంటిది? విశేషమైనది, విశిష్టత కలిగినది, అంటే అనేకులు సంతోషాన్ని ఇచ్చేది. 3 ఈ మహిమ ఎలాంటిదంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ఏంటి తెలుసా? వ్యాఖ్యానంలో ఉంది. ఈ వాక్యం ఒక్క మాట చెప్పాలంటే ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఎలాంటిదండి? ప్రాముఖ్యత, ఎంతో గొప్ప ప్రాముఖ్యత. ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తాం చెప్పండి? ఎటువంటి వాటికి ప్రాముఖ్యత ఇస్తాం? అసలు ప్రాముఖ్యత అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రాముఖ్యత దాంట్లోనే అర్థం ఉంది. రెస్పెక్ట్ అన్నది విలువ, అది వేరు. ప్రాముఖ్యత అంటే అర్థం ఏంటి? ప్రధానమైనది అని అర్థం, మొదటి స్థానంలో ఉందని అర్థం. ఒక మాట చెప్పాలండి, మొదటి ప్రాముఖ్యత అంటే మనం ఇప్పుడు ఎవరికి మొదటి స్థానం ఇస్తాం? ఎవరికి ఇస్తాం? కొంతమంది భర్తకి ఇస్తారు, కొంతమంది భార్యకి ఇస్తారు, కొంతమంది పిల్లలకి ఇస్తారు మొదటి స్థానం. రక్షించబడిన వారైతే దేవునికి ఇస్తారు. దేవునికి ఇవ్వట్లేదంటే వాళ్ళు రక్షణ కూడా తప్పిపోయారని అర్థం. కానీ మొదటి స్థానం ఎవరికి ఇస్తాం మనం అంటే అర్థం ఏంటి? ప్రాముఖ్యతలో ప్రాముఖ్యమైన వాడికి ఎవరు ఉంటున్నారు? దేవుడే ఉంటున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? ఈ ప్రాముఖ్యత అంటే ప్రాముఖ్యత కలిగిందంటే అర్థం ఏంటంటే మొదటి స్థానాన్ని మనకి ఇప్పించేదని అర్థం. ఆ మొదటి స్థానంలో మనం నడిపించేదని అర్థం. కానీ మనం పొందుకున్న రక్షణ కాపాడుకుంటే మనలో దేవుని మహిమ ఉంటుంది. ఆ దేవుని మహిమ ఎలాంటిదంటే ఒకటి గొప్పతనం కలిగింది, అంటే తలగా ఉంచుతుంది, తోకగా ఉంచదు.
తలెత్తుకునేటట్టు చేస్తుంది, తలదించుకునేటట్టు చేయదు. 2, సంతోషం లేని మనలో విశేషమైనది కాబట్టి మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషం పోకుండా కూడా మనల్ని కాపాడుతుంది. 3, ఈ మహిమ ఎలాంటిదంటే, ఎలాంటిది మహిమ? ప్రాముఖ్యత అంటే మొదటి స్థానంలోకి మనం తీసుకెళ్తుంది. అట్టడిగిపోయిన స్థానంలో ఉండాలి. చాలా మంది చూడండి, రక్షించబడి సంవత్సరాలు అయినా విశ్వాస జీవితంలో ఎదగలేరు. కొన్ని వాటి రక్షించబడి ఎన్నో సంవత్సరాలైనా విశ్వాస జీవితంలో ఎదగలేరు. కొంతమంది చూడండి, రక్షణ పొంది కొద్ది దినాలైనా విశ్వాస జీవితంలో బాగా ఎదుగుతారు. మీకు అర్థమవుతుందండి? కొంతమంది రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలైనా విశ్వాస జీవితంలో ఎదగలేరు. కొంతమంది రక్షణ పొంది కొన్ని దినాలైనా విశ్వాస జీవితంలో బాగా ఎదుగుతారు. మీకు మరలా చెబుతున్నానండి, కొంతమంది ఎన్నో ఒక 20 కానీ 10 కానీ 30 సంవత్సరాల క్రితం రక్షించబడి ఉండ, కొంతమంది విశ్వాస జీవితంలో ఎదగలేరు. కొంతమంది విశ్వాస జీవితంలో ఎదగలేరు. కారణం ఏంటి? వారు రక్షణ పొందుకున్నారు కానీ వారిలో దేవుని మహిమ ఉండే జీవితాన్ని వాళ్ళు జీవించాల. ఆ దేవుని మహిమ ఉండడానికి అర్హమైన జీవితం వారిలో ఉండాల. రక్షించబడే ఎన్నో సంవత్సరాలు అవుతుంది, మేము రక్షించబడాం, పలానా దినాల్లో రక్షించబడామని చెప్పుకుంటున్నాం, కానీ ఆ ప్రాముఖ్యత కలిగినటువంటి జీవితం మనలో లేదు. కానీ చూడండి, కొంతమంది నిన్న మొన్న రక్షించబడిన వాళ్ళు ఉంటారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల క్రితం అట మనం రక్షించబడిన తర్వాత రక్షించబడిన వాళ్ళు ఉంటారు. మనకంటే ముందర స్థానంలో వాళ్ళు ఉంటారు. ప్రభుని ఆరాధించే విషయంలో కానీ, ప్రభుని మహింపరిచే విషయంలో కానీ, దేవుని సన్నిధిలో జీవించే విషయంలో కానీ, ఆత్మీయంగా ఎదిగే విషయంలో కానీ మనకంటే ముందర వాళ్ళు ఉంటారు. ఎందుకు అలా ఉంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనం పొందుకున్న రక్షణని మనం అశ్రద్ధ చేస్తున్నాం. కానీ కొత్తగా రక్షించబడిన వాడు ఏం చేస్తున్నారు? ఆ రక్షణ ఏం చేస్తున్నారు? కాపాడుకుంటూ వస్తున్నారు. సరే, మీ మీటింగ్ తర్వాత మాట్లాడుకుందరు అక్క. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్ రాయబడిన 3వ కోణం చూస్తున్నాం. ఏంటి 3వ మాట? ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చిందండి? 3వ కోణం ఏంటి? గొప్ప ప్రాముఖ్యత కలిగింది. కాబట్టి ఇక్కడ 3వ కోణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది 3వ అనుభవం. ఏంటిది? అది తివాకడం ఆడవచ్చు. ఇక్కడ 3వ అనుభవం ఏంటంటే ప్రాముఖ్యత కలిగింది. ఎలాంటిది? ప్రాముఖ్యత అంటే మొదటి స్థానం కలిగింది దేవుని మహిమ, గొప్పతనం కలిగింది దేవుని మహిమ. 2, విశేషమైనది అంటే అనేకులకు ఆనందాన్ని ఇచ్చేది దేవుని మహిమ. 3, ప్రాముఖ్యత అంటే మొదటి స్థానం ఇచ్చేది దేవుని మహిమ. మనం ఎప్పుడు కూడా చివరి వరకు ఉండవు. నేను మొదటి నుంచి చదువుతున్నా చూడండి. ఏంటి ఆ మాట? 3వ మాటలు మొదటి నుంచి చదువుతున్నా ఏంటంటే, కొంతమంది 20-30 సంవత్సరాలు రక్షించబడినా ఈ మొదటి స్థానాన్ని కాపాడుకోలేదు. నిన్న మొన్న రక్షించబడిన వారు, కొన్ని సంవత్సరాల క్రితం రక్షించబడిన వారు ఆ మొదటి స్థానాన్ని కాపాడుకుంటూ వెళ్తారు. మనం అనుకుంటాం, ఒకసారి అంటాం, ఏంటయ్యా నువ్వు నిన్నగాక మనం రక్షించబడి దేవుని మందిలో అది చేసేస్తావు, ఇది చేసేస్తావు, ఆ ప్రార్థన ఈ ప్రార్థన అంటావు, ఏంటి నువ్వు నేర్చుకోవాలని అంటావు. అది నేర్చుకోమంటాం తప్పు కాదు నేను అనేది. కానీ దేవుడు తనకి ఇచ్చిన ప్రేరేపణ ఏంటి తెలుసా? తను మొదటి స్థానాన్ని తీసుకెళ్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఇవన్నీ నేను నేర్చుకున్నాను కదా అన్న భ్రమలో ఉండిపోతున్నాం. ఒక విశ్వాసి చచ్చిపోయేంత వరకు కూడా నేర్చుకుంటూ ఉంటామే. రోజు మనం పూర్తిగా నేర్చుకున్నామని ఏ రోజు అనకూడదు. మనం చచ్చేంత వరకు కూడా నేర్చుకుంటూ వెళ్లాల్సింది, లోకం విడిచేంత వరకు కూడా. అదే క్రైస్తవ జీవితం. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ మహిమ ఎలాంటిదంటే మనల్ని మొదటి స్థానంలో తీసుకెళ్ళేది, కానీ అట్టడిగిపోయినట్టు చివరి స్థానానికి మహిమ తీసుకున్నారు. ఈ మహిమ మనం గొప్పదిగా ఉంది కాబట్టి, గొప్పతనంలో ఉంది కాబట్టి మనం గొప్పతనంలో తీసుకెళ్ళి, ఈ మహిమ సంతోషాన్ని ఇచ్చేది కాబట్టి మనకు సంతోషాన్ని ఇచ్చి ఆ సంతోషంలో జీవించేటట్టు చేస్తుంది. ఈ మహిమ ఎలాంటిది? 3వదిగా ప్రాముఖ్యత కలిగింది, అంటే గొప్పతనం కలిగింది, అంటే ఎంతో ప్రాముఖ్యత. ఒక మాటలో చెప్పాలంటే మొదటి స్థానంలో ఉంది. కానీ నా క్రైస్తవ జీవితంలో, నా విశ్వాస జీవితంలో రక్షణ మనం కాపాడుకుంటే దేవుని మహిమ మనలో ఉంటుంది. ఆ దేవుని మహిమ ఎలాంటిదంటే ఎప్పటికప్పుడు మనల్ని మొదటి స్థానంలో ఉంచుతుంది, కానీ వెనక్కి వచ్చేటట్టు ఉండదు. ఈ మహిమ ఎలాంటిదంటే మనకు ప్రాముఖ్యతగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటిది? ప్రాముఖ్యమైనది, అంటే మొదటి స్థానం కలిగింది మహిమ. మనల్ని ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంచుతాడు, కానీ ప్రభు వెనక్కి లాగడు. ఇదన్నమాట. 4వ విషయాన్ని చదవాలి. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. సరే అమ్మ, మామూలుగా చదివేవాడు కంటే నువ్వు బాగా చదివి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మరొక కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మాట అంటే 4వ మాట, మహిమ ఎలాంటిది?
ఒకటి గొప్పదనం కలిగింది, ఒకటి గొప్పదనం కలిగింది, రెండోదిగా విశేషమైనది అంటే అనేకులకు ఆనందాన్ని ఇచ్చేది, మూడు ప్రాముఖ్యత అంటే మొదటి స్థానం కలిగింది, మనల్ని మొదటి స్థానంలో తీసుకెళ్తారు. నాలుగోదికి మహిమ ఎలాంటిదంటే ఒక మాటలో మనం చూడొచ్చు. ఎలాంటిది? ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చాం. ఎలాంటిది? నీ రక్షణ వల్ల అతను గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావంలో నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఈ మహిమ ఎలాంటిదంటే నాలుగో కోణాన్ని మనం చూసినట్టే ఈ మహిమ ఒక్క మాటలో చెప్పాలంటే మనం చూస్తున్నాం కదా, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 24 వచనం. ఇక్కడ మనం 4వ మాట చదవమ్మా. ఉమ్, ఆయన మహిమను ప్రవేశించుడి. ఉమ్, సమస్త జనులలో ఆయన ఆశ్చర్యకార్యములు ప్రచురించుడి. కాబట్టి ఇక్కడ ఒక మాట ఉంది, ఘనత ప్రభావములు 27 వచనం. ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యుద్ధ ఉన్నవి. ఘనత ప్రభావము అంటే అర్థం ఏంటంటే ఒక మాట చెప్పాలంటే దేవుని మహిమే అని అర్థం. ప్రభావం ఇంగ్లీష్ లో గ్లోరీ అని కూడా అంటారు. గ్లోరీ అంటే అర్థం ఏంటి? దేవుని మహిమ. అంటే ఈ దేవుని మహిమ ఎలాంటిది అని మనం చూసినట్టే దేవుని యొద్ద ఎక్కడుంది మహిమ? ఘనత ప్రభావం ఆయన సన్నిధిని ఉన్నవి. కాబట్టి దేవుని మహిమ ఎలాంటిదంటే ఇక 4వ కోణాన్ని చూస్తున్నాము, ఆయన సన్నిధిలో ఉంది దేవుని మహిమ. ఆయన సన్నిధిని మనకు కనపరుస్తున్న మాట చెప్పాలంటే దేవుని మహిమ ఎలాంటిదండి? ఆయన సన్నిధి ఎలా ఉంటుందో మనకు కనపరిచిద్ది. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో, ఎలా మనం ఎదగాలో, ఎలా మనం జీవించాలో, ఎలా మనం నడవాలో, ఎలా మనం వెళ్తూ ఉండాలో, ఆయన సన్నిధిలో అసలు ఆయన సన్నిధి అంటే ఏంటి, ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ఎలా జీవించాలో మనకు ఆ మహిమ దేవుని సన్నిధిలో ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉండాల్సినటువంటి క్రైస్తవ జీవితాన్ని మనకు నేర్పించేదే ఏంటిది? అది మహిమ. మహిమ ఎలాంటిది? దేవుని మహిమ ఎలాంటిది అంటే దేవుని సన్నిధిలో ఉంది ఆ మహిమ. దేవుని సన్నిధిలో ఉంటూ మనం దేవుని సన్నిధిలో ఎలా ఎదగాలో, దేవుని సన్నిధిలో ఎలా జీవించాలో, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో మనకు నేర్పించేది మహిమ. ఎలాంటిదండి? మనకు నేర్పించేది. ఈరోజు మనం దేవుని సన్నిధికి రాగలుగుతున్నామంటే, దేవుని సన్నిధిలో మనం జీవించగలుగుతున్నామంటే, దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నామంటే, దేవుని సన్నిధిలో దేవుని గణపరచగలుగుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? అది దేవుని మహిమ మన మీద ఉంటుందా. రక్షించబడి నా క్రైస్తవ జీవితంలో, రక్షించబడిన మన జీవితాల్లో మనం రక్షించబడటం ద్వారా దేవుని మహిమ మన మీద ఉంటుంది, మన మీదకి వస్తుంది. ఆ దేవుని మహిమ మొదటిగా ఆ దేవుని మహిమ ఎలాంటిది? గొప్పతనం కలిగింది. రెండు, ఆ దేవుని మహిమ విశేషమైనది అంటే ఎంతో. దేవుని మహిమ ఎలాంటిది? మొట్టమొదటిగా ఆ దేవుని మహిమ గొప్పది. రెండు, ఆ దేవుని మహిమ విశేషమైనది అంటే ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. మూడు, ఆ దేవుని మహిమ ప్రాముఖ్యత అంటే మొదటి స్థానంలో తీసుకెళ్ళేది. నాలుగు, ఈ దేవుని మహిమ ఎలాంటిది? మనకు దేవుని సన్నిధి ఎలా ఉండాలో నేర్పించేది. ఆ మహిమ దేవుని సన్నిధిలో ఉంది. ఆ దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలనేది, ఆ దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో మనకు నేర్పించేది, ఆ దేవుని సన్నిధిలోకి నడిపించేది ఈ మహిమ. ఈ మహిమ ప్రాముఖ్యమది. ఈ రక్షించబడిన ప్రతి వ్యక్తిలో దేవుని మహిమ ఉండాలి. ఎప్పుడైతే రక్షించబడిన వ్యక్తిలో దేవుని మహిమను మనం పోగొట్టుకుంటామో, దేవుని మహిమను కాదంటామో, క్షమించండి, రక్షించబడిన మన రక్షణ ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో అప్పుడు మనం దేవుని సన్నిధిలో ఎలా ఎదగాలో కూడా మనకు నేర్పించే దేవుని మహిమ మనకు దూరం అయింది. ఇక్కడ దేవుని మహిమ ఎలాంటిదంటే దేవుని సన్నిధిలో ఉంది. మనం ఎలా దేవుని సన్నిధిలో ఉండాలో, ఎలా దేవుని సన్నిధిలో ఎదగాలో, ఎలా దేవుని సన్నిధిలో నడుస్తూ ఉండాలో, ఎలా దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉండాలో, ఎలా దేవుని సన్నిధిలో మనం ఉండాలో, ఎలా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలో మనకు నేర్పించేది దేవుని మహిమ. ఎందుకంటే దేవుని సన్నిధిలోకి తీసుకెళ్తారు, దేవుని సన్నిధిలోకి మనం తీసుకెళ్తుంది. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, ఒక మాట చూసినట్టు నిర్గమాకాండం 33:14 వచ్చిన, నిర్గమాకాండం 33:14 వచ్చిన. చదవండి. నిర్గమాకాండం 33:14 వచ్చిన. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని. దేవుని సన్నిధి మనకు ఇంపార్టెంట్. మహిమ ఎలాంటిది? దేవుని సన్నిధిలో ఉంది. ఈ దేవుని సన్నిధికి మనం ఎందుకు నడిపిస్తుందంటే మనకు విశ్రాంతిని ఇవ్వటానికి. ఈ లోకంలో ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, ఎన్నో యుద్ధాలు ఉండొచ్చు, కుటుంబంలో కలవరాలు ఉంటాయి, మనలో కలవరాలు ఉంటాయి, లోపల ఎన్నో కలవరాలు ఉంటాయి. ఎన్నెన్నో కలవరాలతో, టెన్షన్స్ తో, బాధతో, ఇబ్బందులతో, మానసికంగా కుటుంబంలో కానీ, భౌతికంగా కానీ, మనం జీవించే ప్రాంతంలో కానీ, చుట్టుపక్కల ఉన్న మనుషుల మధ్యలో కానీ, ఆ మనుషుల ద్వారా కానీ ఎన్నో కలవరాలు, ఎన్నో టెన్షన్స్ మనకు వస్తాయి. అయితే ఈ సన్నిధి
అంటే దేవుని సన్నిధిలోకి మనల్ని, దేవుని మహిమ దేవుని సన్నిధిలో కాబట్టి ఆ సన్నిధిలోకి మనం నడిపించడం ద్వారా ఏదైతే మనకు టెన్షన్లు ఉన్నాయో, ఏదైతే మనకు బాధ ఉందో, ఏదైతే మనకు వేదనలు ఉన్నాయో, ఏవైతే మనకి అనేకమైనటువంటి మానసికంగా కుటుంబంగా కూడా ఏదైతే వేదనలు ఉన్నాయో వాటన్నిటి నుండి మనకు విశ్రాంతిని ఇచ్చేది ఉంది. దేవుని మహిమ ఎలాంటిది? దేవుని సన్నిధిలో ఉంటుంది. ఆ దేవుని సన్నిధిలో దేవుని మహిమ ఉంటుంది కాబట్టి ఆ మహిమ మనల్ని దేవుని సన్నిధిలోకి నడిపించడం ద్వారా మన జీవితాల్లో ఉన్న టెన్షన్స్ అన్నిటికి కూడా విశ్రాంతి దొరికటానికి ఒక మార్గాన్ని కలిగి ఉంటున్నాం. అక్కడ దేవుని మందిరానికి వెళ్తాం. దేవుని సన్నిధిలో దేవుని మహిమ ఉంటుంది. అలా దేవుని సన్నిధిలోకి మనం నడిపించబడటం ద్వారా, ఆ దేవుని సన్నిధి మనం ఉండటం ద్వారా మన జీవితాలకు ఎంతో విశ్రాంతి వస్తుంది. ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడుతున్నాము, ఎన్ని కలవరాలు టెన్షన్స్ ఉంటాయో వాటన్నిటి నుండి మనకేమవుతుందండి? గొప్ప విశ్రాంతి వచ్చింది. ఈ మహిమ అంత గొప్పది, గొప్ప విశ్రాంతినిచ్చేది. ఇక 5వదిగా చూద్దాం రండి. మహిమ ఎలాంటిదంటే రండి, కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగేను. ఇక్కడ 5వ కోణం ఏంటండి? నీ రక్షణ వల్ల అతనికి మహిమ కలిగేను, గొప్ప మహిమ. ఈ మహిమ ఎలాంటిదంటే మొదటిగా గొప్పతనం కలిగింది, 2 విశేషమైనది అంటే అనేకులకు సంతోషాన్ని ఇచ్చేది, 3 అనేకులకు సంతోషాన్ని నింపేది. అది మహిమ ఎలాంటిది? సంతోషకరమైనది, అనేకులకు సంతోషాన్ని నింపేది. 3 ఈ మహిమ ఎలాంటిది? ప్రాముఖ్యత కలిగింది, అంటే మొదటి స్థానం కలిగింది. ఆ మొదటి స్థానంలోకి మనం తీసుకెళ్తాం. 4 ఈ మహిమ ఎలాంటిది? చెప్పాం కదా ఇప్పుడే. ఈ మహిమ ఎలాంటిది? మర్చిపోయారా? దేవుని సన్నిధిలో ఉందని అర్థం. దేవుని సన్నిధిలో ఉంటుంది అంటే మనల్ని ఆ దేవుని సన్నిధిలోకి నడిపించి మనకు విశ్రాంతినిస్తాను, విశ్రాంతించే అనుభవంలోకి నడిపిస్తుంది. 5 ఈ మహిమ ఎలాంటిదంటే, ఒక మాటలో చెప్పాలంటే వ్యాఖ్యలు రాయబడుతుంది, శత్రువులే మనం చూసి భయపడేట్టు చేయగలిగిందండి. మహిమ ఎలాంటిదండి? శత్రువులు సైతం కూడా మనం చూసి భయపడేటట్టు చేయగలుగుతుంది. అంటే శత్రువులే, ఎంత గొప్ప శత్రువులైనా, ఎంత బలవంతులైనా, ఎంత గొప్పవారైనా మనల్ని చూసి భయపడేటట్టు ఏం చేయగలుగుతుందండి? ఈ మహిమ చేయగలుగుతాం. ఈ మహిమ ఏం చేస్తుందండి? మనల్ని చూసి అనేక మంది చూసి భయపడేటట్టు చేయగలుగుతుంది. కానీ ఈ మహిమ సామాన్యమైనది కాదు. ఈ మహిమ ఎంతో గొప్పది. మన శత్రువులు ఎంతమంది ఉంటా, మనకు కీడు చేయాలనుకున్నా, మనకు హాని చేయాలనుకున్నా, మనల్ని భయపెట్టాలనుకున్నా, మనల్ని కొట్టాలనుకున్నా, మనకు ఎంతో నష్టం తీసుకురావాలన్నా, మన ప్రాణాన్ని కోరుకుంటున్నప్పటికీ, మనకు ప్రాణహాని రావాలని ఎదురు చూస్తున్నప్పటికీ, అంటే మన శత్రువులు మనకు ఎంతో కీడు చేసి మనకు ప్రాణహాని తీసుకురావాలని ఎదురు చూస్తున్నా, కానీ ఈ మహిమ ఎలాంటిదండి? ఈ మహిమ మనలో ఉంటే రక్షించబడిన వాళ్ళు ఈ మహిమ ఉంటుంది. ఈ మహిమను చూసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? శత్రువులు భయపడతారు. మొదట శత్రువులే కాదు, దేవుని ప్రజలు కూడా భయపడతారు. మీరు చూడండి, మోషే ఆ దేవుని యొక్క గుడారంలో, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి వచ్చినప్పుడు కానీ, కొండ దిగిన తర్వాత కానీ, లేదా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైంది? మోషే ముఖం ఏమైంది? ఎంతో ప్రసన్నత, దేవుని మహిమతో నింపబడింది. అప్పుడు ఏం చేశారు? దేవుని ప్రజలందరూ కూడా చూడలేకపోయారు మోషే ముఖాన్ని. అప్పుడు ఏం చేస్తాడు? మోషే ఒక ముసుగు వేసుకుని తల మీద ముందరకు వస్తాడు. ఎందుకు వస్తున్నాడు? ఆ మహిమను చూసి అందరూ భయపడ్డారు. అయ్యా, ఆ తేజస్సుని మేము చూస్తే చచ్చిపోతాము, అది వద్దు అని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేశాడు? మోషే తల మీద ముసుగు వేసుకుంటూ వచ్చాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి ప్రియులారా? దేవుని మహిమను చూస్తే దేవుని ప్రజలే భయపడుతున్నప్పుడు శత్రువులు భయపడరా? భయపడేటట్టు చేస్తుంది దేవుని మహిమ. అంటే మనలో దేవుని మహిమ ఉంటే మన శత్రువులు మనం చూస్తే భయపడతారు. మనలో దేవుని మహిమ లేనప్పుడు మన శత్రువులు మనం చూసి భయపడరు. ఏం చేస్తారు? ఇంకా గర్వించే వాళ్ళు ఉంటారు మనకంటే ఎక్కువగా. ఏం చేస్తాడులే అని మనల్ని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే ఏం చేస్తాడన్న గర్వం వాళ్ళకి వచ్చింది, ఏం చేయలేరన్న గర్వం వచ్చింది. ఎప్పుడైతే మనం పొందుకున్న రక్షణ కాపాడుకుంటే దేవుని మహిమ మనలో ఉంటుందో, ఆ మహిమ ఏం చేస్తుందంటే మన శత్రువులు మనం చూసి భయపడేటట్టు చేస్తుంది. దేవుని మహిమ ఎంత గొప్పదో ఆలోచించండి. దేవుని మహిమ ఎలాంటిది? ఎంత గొప్పదంటే, మాట చెప్పాలంటే మన శత్రువులు మనం చూసి భయపడేటట్టు చేస్తుంది. ఎలాంటి శత్రువు మన దగ్గరకు వచ్చినా, ఎలాంటి శత్రువులు మన దగ్గర ప్రవేశించినా, మనకి ఏ కీడు చేయాలనుకున్నా, హాని చేయాలనుకున్నా, మన దగ్గరకు వచ్చి ఎంత నష్టం చేయాలనుకున్నా, ఆ శత్రువులు మనం చూస్తేనే భయపడేటట్టు చేస్తుంది. ఒకసారి అంటారు, ఎవరైనా వస్తే చూడండి, అమ్మో ఆయన పాస్టర్ గారు, ఆయన ఏమనొద్దు అంటారు. అంటే అర్థం ఏంటంటే ఆయనలో దేవుని మహిమ ఉంది. ఆయన పొందుకున్న రక్షణే కాదు, ఆ దేవుని ద్వారా అనుగ్రహించబడిన మహిమ ఉంది కాబట్టి ఆయన పాస్టర్ గారు, ఆయన ఏమనదు. ఒక సేవకుడు అనే కాదు, ఆయన సేవకుడు, ఆయన ఏమనద్దనే కాదు. ఇంకా విశ్వాసం చూస్తే కదంట, అమ్మ ప్రార్థనకి వెళ్తే ఆమె ఏమన్నాను, అమ్మో ఫలానా సపోజ్ ఫలానా రాముల మొక్కే ప్రార్థనకి వెళ్తే ఆమె ఏం తిట్టొద్దు అని అంటారు. ఎందుకంటారు? ఫలానా నిలిచాను, ఫలానా సంతోషాన, లేదా ఫలానా లూది యొక్క ఫలానా మరి హేమలత సిస్టర్ను ఫలానా ఎవరో ఒకళ్ళు, లాసియాను లేకపోతే ఎవరో ఒకళ్ళు, వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తారు. వాళ్ళు దేవుని బిడ్డలు. వాళ్ళు ఏదన్నా అంటే మనకి ఏ నష్టం జరిగిద్దో, ఏ కీడు జరిగిద్దని భయపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. మన శత్రువులు భయపడరా? భయపడే చాలా మంది ఉంటారు. ఎందుకంటే
మనం పొందిన రక్షణ ఆ కాపాడుకోవడం ద్వారా దేవుని మహిమ మనలో ఉంటుంది కాబట్టి మనల్ని బట్టి కాదు భయపడుతుంది. మనం క్రీస్తు యేసు ద్వారా ఉచితంగా పడిన రక్షణ మనం కలిగి ఉండి ఆ రక్షణ కాపాడుకోవడం ద్వారా దేవుని మహిమ మనలోకి రావడం ద్వారా మనలో ఉన్న దేవుని మహిమను చూసి మన శత్రువులు ఏం చేస్తున్నారు? మనల్ని బట్టి భయపడుతున్నారు. మనల్ని బట్టి భయపడుతున్నారంటే మన గొప్పతనం కాదు అది. మనలో ఉన్న దేవుని మహిమని దేవుడు ఇచ్చిన గొప్పతనాన్ని బట్టి దేవుని బట్టి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మహిమ ఎలాంటిదంటే అసలు ఆ మహిమ అన్న దానికి ఇన్ని అర్థాలు. మహిమ అంటే అర్థం ఏంటి? మొదటగా గొప్పతనం కలిగింది. 2 విశేషమైనది, ఆనందాన్ని ఇచ్చేది. 3 ప్రాముఖ్యత అంటే మొదటి స్థానంలో ఉందని అర్థం. 4 దేవుని సన్నిధిలో ఉందని అర్థం. 5 మహిమ అంటే శత్రువులపై విజయాన్ని ఇచ్చేదని అర్థం. ఎలాంటిదండి? శత్రువుపై విజయాన్ని ఇచ్చేది. అంత గొప్ప మహిమ మనలో ఉండాలంటే ఏం చేయాలా? రక్షణ కాపాడుకోవాలి. ఏం చేయాలా? అటువంటి మహిమ మనలో ఉండాలంటే రక్షణ కాపాడుకోవాలి. ఎప్పుడైతే మన రక్షణ మనం కాపాడుకుంటాం, ఎప్పుడైతే మన రక్షణ కొనసాగించుకుంటూ భయంతో వణుకుతో కొనసాగిస్తూ మన రక్షణ ఎప్పుడైతే జాగ్రత్తగా దైవ భయం కలిగి కాపాడుకుంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుని మహిమ, ఇంత గొప్ప దేవుని మహిమ మనల్ని విడిచి వెళ్ళదు. ఎప్పుడైతే ఈ రక్షణ విషయంలో మనం అశ్రద్ధ కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఈ రక్షణ విషయంలో వెనుకడిగేస్తామో అని మనం పొందిన రక్షణ కాపాడుకోకుండా మనం పొందుకున్న రక్షణ అశ్రద్ధ చేసి మనం పొందుకున్న రక్షణని నిర్లక్ష్య పెట్టి మనం ఏ రక్షణ అయితే పొందుకున్నాం దాన్ని కాపాడుకోకుండా అశ్రద్ధ చేసి పోగొట్టుకుంటుంటే అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది తెలుసా? గొప్పవారిగా ఉండలేం, తోకగా ఉంటాం, తలగా ఉండలేం. అప్పుడు మన జీవితం అంటే ఈ రక్షణని సరైన విధంగా రక్షణ కాపాడుకోకపోతే ఏమైంది? తోకగా ఉంటాం. 2 సంతోషం ఉండదు. 3 మొదటి స్థానం నుండి వెనక స్థానంకి వచ్చేస్తాం. 4 దేవుని సన్నిధిలోకి వెళ్ళాం, దేవుని మందిరానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడం. 5వదిగా శత్రువుల భయం కాదు. శత్రువులకు మనం చూస్తే కాదు, మనమే శత్రువులు చూస్తే భయపడతాం. ఎప్పుడు రక్షణని నిర్లక్ష్యపరిచినప్పుడు కానీ, రక్షణ కోల్పోతున్నప్పుడు కానీ మనం శత్రువులను చూస్తే భయపడతాం. మన రక్షణ మనం కాపాడుకున్నప్పుడు దేవుని మహిమ మనలో ఉంది కాబట్టి మనం తలగా ఉంటాము. మనము ఇంకెలా ఉంటాం? సంతోషం కలిగిన వారికి ఉంటాం, ఇంకా మొదటి స్థానంలో ఉంటాం, ఇంకా దేవుని సన్నిధిలో ఉంటాం, ఇంకా ఏం చేస్తాం? మనల్ని చూసి శత్రువులు భయపడే జీవితాన్ని మనం జీవిస్తాం. ఇది ప్రాముఖ్యత. రక్షణ కాపాడుకున్న వారు వేరు, రక్షణ కోల్పోయిన వారు. రక్షణ కాపాడుకున్న వారిలో వారి జీవితంలో గొప్పవారికి ఉంటారు. వారి జీవితంలో సంతోషం ఉంటుంది, వారి జీవితంలో మొదటి స్థానం ఉంటుంది, వారి జీవితంలో దేవుని సన్నిధిలో ఉంటారు. వాళ్ళు రక్షణ కాపాడుకున్న వాళ్ళు 5వది వారిని బట్టి శత్రువులు భయపడే జీవితాన్ని జీవిస్తారు, క్రైస్తవ జీవితం. అదే రక్షణ కోల్పోయిన వారు లేదా రక్షణ కోల్పోయి రక్షణ నిర్లక్ష్యపరిచిన వారు ఎలా ఉంటారు తెలుసా? తోకగా ఉంటారు. అంటే వాళ్ళు గొప్పతనంలో ఉంటారు, తగ్గించబడిన స్థితిలో ఉంటారు. 2 వారిలో సంతోషం ఉండదు. 3 మొదటి స్థానంలో ఉంటారు, చివరి స్థానానికి వచ్చేస్తారు. ఏ క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితం దేంట్లైనా. 4 దేవుని సన్నిధిలో ఉంటారు అసలు. 5 ఏమైపోతారు? శత్రువులు వారిని చూసి భయపడతాం కాదు, వాళ్లే శత్రువులను చూసి భయపడతారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? రక్షణ కోల్పోయిన వారు శత్రువులను చూసి భయపడతారు, రక్షణ కాపాడుకున్న వారిని చూసి శత్రువులు భయపడతారు. ఇక్కడ ఈరోజు మనం రక్షణ కాపాడుకుంటున్నామో కోల్పోతున్నాం మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే లేఖన భాగాలు అంటే రక్షణ కాపాడుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో రక్షణ మనం కాపాడుకుంటామో, ఎప్పుడైతే మనం రక్షణ అనుభవాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే రక్షణ జీవితాన్ని కొనసాగిస్తూ వస్తామో, మనం పొందుకున్న రక్షణ ఎంత విలువైందో తెలుసుకుని దాన్ని నిర్లక్ష్య పెట్టుకోకుండా ఎప్పుడైతే మనం పొందుకున్న రక్షణ కాపాడుకుంటూ వస్తామో అప్పుడు ఆ రక్షణ ఎలా ఉంటుందండి? దేవుని మహిమను మనకు కలిగి ఉండేది సిద్ధపరుస్తుంది. ఆ రక్షణ కలిగిన వ్యక్తి జీవితంలో దేవుని మహిమ ఉంటుంది. ఆ దేవుని మహిమ మనకు గొప్పగా చేస్తుంది. ఆ దేవుని మహిమ మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ దేవుని మహిమ మనల్ని మొదటి స్థానంలో ఉంచుతుంది. ఆ దేవుని మహిమ మనల్ని దేవుని సన్నిధిలో ఉంచుతుంది. ఆ దేవుని మహిమ మన శత్రువులు మనం చూసి భయపడేటట్టు ఒక మంచి జీవితాన్ని మనకిస్తుంది. ఆ రక్షణ కోల్పోతే మరల జీవితం మనం తోకగా ఉంటాం, తలగా ఉన్నాం. ఆ రక్షణ కోల్పోతే సంతోషాన్ని కోల్పోయిన వరకు ఉంటాం. ఆ రక్షణ కోల్పోతే మనం ఎలా ఉంటాం? చివరి స్థానానికి వచ్చేస్తాం. ఆ రక్షణ కోల్పోతే దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చేస్తాం. ఆ రక్షణ కోల్పోతే ఏమవుతామండి? రక్షణ కోల్పోతే ఏం జరిగింది? 5వదిగా మనం ఆ రక్షణ కోల్పోతే శత్రువులను చూసి మనం భయపడతాం. ఆ రక్షణ కాపాడుకుంటే దేవుని మహిమ మనలో ఉంటుంది కాబట్టి మనల్ని చూసి శత్రువులు భయపడతారు. ఒకటే అర్థం చేసుకో, నిన్ను చూసి అనేకులు భయపడుతున్నారంటే నీలో రక్షణ ఉంది, ఆ రక్షణను కాపాడుకుంటామని అర్థం. నిన్ను చూసి ఎవరో కూడా భయపడతలేదు అని అంటే అర్థం ఏంటంటే ఆ రక్షణ నువ్వు నేను పోగొట్టుకుంటామని అర్థం. అర్థం చేసుకోండి, రక్షణ కాపాడుకోవాలి. రక్షణ కాపాడుకున్న దేవుని మహిమ ఉంటుంది. చాలా మంది దేవుని మహిమ ఉంటుంది. చాలా మంది తమ జీవితాల్లో రక్షణ కాపాడుకోలేక దేవుని సన్నిధి నుంచి బయటకు నెట్టవేయబడుతున్నారు. చాలా మంది వెలివేయబడుతున్నారు. ఎట్లా?
ఆటోమేటిక్గా వాళ్ళందరికీ వాళ్ళే దేవుని మందిరం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుని సన్నిధి నుంచి దూరంగా, దేవుని మందిరం నుండి దూరంగా, దేవుని సన్నిధిలోకి రాలేక, దేవుని సన్నిధి ఉండలేక, దేవుని సన్నిధి నుండి ఏమైపోతున్నారు? దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి దేవుని మందిరంలో కూడా ఉంటున్నారు. కారణం ఏంటి చెప్పండి? తమ రక్షణని కాపాడుకోవడం. ఈరోజు మనం దేవుని రక్షణ కాపాడుకుంటే దేవుని మహిమ మనలో ఉంటుంది. మన దేవుని సన్నిధిలో ఉంచుతుంది, కానీ దేవుని మందిరానికి బయటకు మనల్ని నెట్టిపోయేది. ఆ రక్షణ మనం కాపాడుకుంటే దేవుని సన్నిధి ఉంటాం. ఆ రక్షణ కాపాడుకుంటే మనల్ని బట్టి మనం చూసినప్పుడల్లా శత్రువులు భయపడతారు. ఆ రక్షణ మనం కాపాడుకోకపోతే మనం శత్రువులను చూసి భయపడతాం. ఇప్పుడు మన జీవితంలో రక్షణ కాపాడుకునే క్రైస్తవ జీవితం ఉందా లేదా? ఏ పాపాలు అయితే నువ్వు ఒప్పుకొని ఒక మంచి జీవితం జీవిస్తున్నావు, అది రక్షించబడిన జీవితం. ఆ జీవితం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అదే పాపాలు, అదే మోసాలు, అదే దొంగతనం, అదే అబద్ధాలు ఆడుకుంటూ, అదే కోపం, అదే ద్వేషం కలిగి మనం ముందరకెళ్తుంటే ఆ రక్షణ కోల్పోయినట్టు అన్నారు. కోల్పోతున్నాం అని అర్థం. ఆ రక్షణ కోల్పోయినప్పుడు నీలో నాలో దేవుని మహిమ ఉండదు. రక్షణ కాపాడుకుంటే నీలో నాలో దేవుని మహిమ. అట్టి రీతిలో మనం రక్షణ కాపాడుకున్న వారిమై గొప్ప మహిమ, సంతోషాన్ని ఇచ్చే మహిమ, ప్రాముఖ్యత, మొదటి స్థానం ఇచ్చే మహిమ, అంత దేవుని సన్నిధులు నిలిపే మహిమ, మనం చూసి శత్రులు భయపడేటటువంటి చేసేటటువంటి మనం చూసి శత్రులు భయపడేలాగా చేసేటటువంటి మన జీవితాన్ని మాదిరికరంగా ఉంచే మహిమ, ఆ మహిమను మనం కలిగిన వారమై పొందుకున్న రక్షణ కోల్పోతే ఈ మహిమ పోయింది. ఆ పొందుకున్న రక్షణ కాపాడుకుంటే ఈ మహిమ కలిగిన వారమై ఒక రోజు ప్రభు వస్తే ప్రభు దగ్గరకు మనం చేరినట్లు ప్రభు మనకి, ఈ కుటుంబానికి మనం పొందుకున్న రక్షణ కోల్పోకుండా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ ప్రభు కృపలో ప్రభువే మన రక్షణ కాపాడినట్లు, మనం పొందుకున్న రక్షణ కోల్పోకుండా ప్రభు మన రక్షణ కాపాడినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వాధికారి, సర్వశక్తి, సర్వోన్నతుల మీకు వందనాలు. మరి నాయన, మరి ఉదయకాల మొదలు ఇంత సజ్జులకు వచ్చి కాపాడి భద్రపరిచి, ముఖ్యంగా తండ్రి మరి నరసాపురం నుంచి ప్రభావ మమ్మల్ని క్షేమంగా మరి రెడ్డిపల్లి గ్రామానికి, మరి ముఖ్యంగా ప్రియులు మరి అమ్మగారు మరి రాములమ్మ గృహంలో ఈ విధంగా చేరి నేను స్తుతించుటకు, నేను గణపరచుటకు, నీ వాక్యం ధ్యానించుటకు, నీ వాక్యంలో మర్మాలను తెలుసుకుంటకు మా జీవితం చక్కపరచుటకు సహాయం చేసిన దేవానికి వందనాలు. నిజమే ప్రభా, మేము లోకంలో వేటిగా మొదటి స్థానం ఇస్తున్నాము తండ్రి. మరి వీటి కోసం ప్రయాసపడతామని తెలుసుకోవాలి, క్షమించి మరి నాయన నీకు మొదటి స్థానం ఇచ్చేవారు కూడా సహాయం చేయండి. ప్రాముఖ్యత కలిగిన వారిగా ప్రాముఖ్యతలో మీకు మొదటి స్థానం ఇచ్చేవారు సహాయం చేయమని కోరుచున్నామని నీకు వందనాలు. ఈ మరి నాయన మరి ముఖ్యంగా నాయన మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా, మీ వాక్యం నీకు ఫలింపచేయండి, దీవింపచేయమని కోరుచున్నామని నీకు వందనాలు. మీకు ప్రాముఖ్యత ఇచ్చేవారుగా సహాయం చేయండి. ముఖ్యంగా తండ్రి నీ వాక్యాన్ని గైకొనేవారుగా, నీ వాక్యం చూపని నడిచేవారుగా సహాయం చేయమని కోరుచున్నామని నీకు వందనాలు. కృప చూపించండి. ముఖ్యంగా తండ్రి నాయన మరి నాయన ఈ సమయం అంతా ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అమ్మగారు దీవించి ఆశించండి. అమ్మకు మంచి ఆరోగ్యం, భద్రత, బలము, శక్తిని అనుగ్రహించి తన కుటుంబాన్ని దీవించు. మరి ఎవరికోసం తన మొరపెడుచుందో ప్రభా, మరి తన ప్రార్థన అన్ని మీరు ఆలకించండి, సహాయం చేయండి. మరి నాయన తన కుటుంబం అంతా రక్షణ పొందడానికి నిజమైన దేవుడు యేసుని వారి కుటుంబం అంతా రక్షణ పొందడానికి సహాయం చేసి మీకు కృప చూపించండి, సహాయం చేయ ప్రభా నీకు వందనాలు. ముఖ్యంగా తండ్రి ఆర్థిక అవసరాలు మరి అనారోగ్య పరిస్థితులు అన్ని చక్కపరచండి, మంచి ఆరోగ్యం చేత మీరు నింపండి, సహాయం చేయండి. మరి అంతేకాకుండా తండ్రి మరి తన ఎవరైతే స్వాత ప్రకటిస్తుందో ప్రభా వారందరూ రక్షణ పొందడానికి సహాయం చేయమని కోరుచున్నాం. తనకున్న మరి నీ పట్ల ఉన్న ప్రభా మరి ఎంతో మరి అనేక మంది నడిపించాలన్న ఆశ, కోరికతో తను ఉంది ప్రభా. మరి తన కోరికను సిద్ధింపజేసి మరి మీరే సహాయం చేయమని కోరుచు నీకు వందనాలు తెలుసు. అంతేకాకుండా ప్రభా మరి కూడా మమ్మల్ని కూడా దీవించి ఆశ్రయించి మా అవసరాలకు మీరు సహాయం చేయండి. మరి వాక్యం ఇచ్చినటువంటి మరి దేవసేవకుని దీవించిన ఆశను బలపరచండి. ఇంకా మీరు బహుబలంగా వాడుకొని మంచి ఆయుష్ను, ఆరోగ్యం దయచి మీ కృప చూపించండి ప్రభు. తన కుటుంబాన్ని దీవించు. అలాగే తన్ని ప్రభావ మేము ప్రార్థిస్తాం. ఇక్కడ మరి రెడ్డిపల్లి ఉన్న ప్రభావ మరి ఈ ప్రియులకు కుటుంబాలు కూడా దీవించని ఆశ్రయించండి. వారి కుటుంబాలు వారి అవసరం తీర్చి సహాయం చేయమని కోరిచి నీకు వందనాలు తెలుస్తున్నాం. అంతేకాకుండా ప్రభావ మరి ఎలీషాను కూడా దీవించండి. అన్న కూడా మీరు బలపరచండి, సహాయం చేయండి. నన్ను కూడా దీవించి నీ కృపను నడిపించమని ప్రతి అవసరాలు అక్కడ మీరు తీసావు నమ్మచ్చు. మీకు ఏమన్నా తెలుసు నీకు మన మనస్సుకున్న ఏసే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కట్టెలను మనం కాపాడుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టడానికి శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, ప్రేమ, సమాధానము ఇప్పుడు నేర్చేరు వచ్చిన వారికి సార్వత్రిక సంఘం సదాకాలం దేవుని కృప మహిమేశ్వరం తోడే నడిపించును గాక. ఆమేన్.